హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఈ రోజు మనము విజయవాడ కొండపై వెలుసున్న కనకదుర్గమ్మ చరిత్ర గురించి తెలుసుకుందాము. అమ్మల గన్నయమ్మ, ముగ్గురమ్మల మూలపుటమ్మ, చాలా పెద్దమ్మ, సురారులమ్మ, కడుపారడి పుచ్చినయమ్మ, దన్నులో నమ్మిన వేల్పుటమ్మల మనమ్ములయుండెడి అమ్మ, దుర్గమాయమ్మ కృపార్థి ఇచ్చు తమహత్వ కవిత్వ పటుత్వ సంపదల్ అని దుర్గమ్మను తెలుగు ప్రజలంతా నోరారా పిలుచుకునే కనకదుర్గమ్మ ఆలయాన్ని ఎవరు నిర్మించారు, ఎప్పుడు కట్టారు, అమ్మవారు వెలిసిన కొండకు ఇంద్రకీలాద్రి అనే పేరు ఎలా వచ్చిందనే ఆసక్తికరమైన విశేషాలను ఇప్పుడు మనం తెలుసుకుందాం. కనకదుర్గమ్మ దేవస్థానం ఆంధ్రప్రదేశ్లోని విజయవాడ నగరంలో కృష్ణానది ఒడ్డున ఇంద్రకీలాద్రి పర్వతం మీద ఉంది. ఇది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే రెండో పెద్ద దేవాలయం. అమ్మవారు ఇక్కడ స్వయంభూగా వెలిశారు. విజయవాడ పేరు చెప్పగానే కనకదుర్గ ఆలయం గుర్తుకు వస్తుంది. వ్యాస మహర్షి రచించిన శ్రీదేవి భాగవతంలో వివరించిన ప్రకారం దుర్గామాతను మహిషాసురమర్దిని అని కూడా అంటారు. మహిషాసురుడు అనే రాక్షసుడిని వధించినందునే అమ్మవారికి ఆ పేరు వచ్చిందని పురాణాల ద్వారా తెలుస్తుంది. దేవి భాగవతం ప్రకారం విజయవాడ కనకదుర్గమ్మ ఆలయాన్ని అర్జునుడు నిర్మించినట్లు తెలుస్తోంది. పాండవుల్లోని అర్జునుడు ఇంద్రకీలాద్రి దగ్గర తపస్సు చేసి పరమేశ్వరుని నుంచి పాశుపతాస్త్రాన్ని పొందుతాడు. తాను చేసే యుద్ధంలో విజయం దక్కాలని పరమేశ్వరుని కోరతాడు. అందుకే ఈ ఊరికి విజయవాడగా పేరొచ్చింది. దక్షిణ భారతదేశంలో ప్రముఖ ఆలయాల్లో ఒకటైన దుర్గామల్లేశ్వర దేవాలయాన్ని 8వ శతాబ్దంలో నిర్మించినట్లు కొన్ని ఆధారాలున్నాయి. అయితే ఈ ఆలయ నిర్మాణానికి సంబంధించి మరికొన్ని కథలు కూడా ప్రచారంలో ఉన్నాయి. పూర్వం విజయవాటికపురిని పరిపాలించే మాధవవర్మ తన రాజ్యంలో ధర్మం 4 పాదాల నడిచేటట్లుగా ప్రజారంజకంగా పరిపాలిస్తూ ఉండేవాడు. ప్రజలు ఆయన చల్లని నీడలో సుఖశాంతులతో ఉండేవారు. ఒకరోజు రాకుమారుడు పెంకు గుర్రంతో కూడిన రథంతో బయలుదేరాడు. అయితే దాన్ని అదుపు చేయడం అంత సులభం కాదు. అది చాలా పొగరుబోతు. దీంతో రాజభటులు వీధుల్లో హెచ్చరికలు చేస్తూ పరుగులు తీశారు. దురదృష్టవశాత్తు రాకుమారుని రథచక్రాల కింద పడి ప్రమాదవశాత్తు ఓ బాలుడు మరణిస్తాడు. బాలుని తల్లిదండ్రులు కన్నీరు మున్నీరై తమకు న్యాయం చేయాలని రాజును ఆశ్రయిస్తారు. అప్పుడు జరిగిన ప్రమాదానికి తన కుమారుడే కారణమని గ్రహించి మాధవవర్మ వారికి పుత్రశోకం కలిగించిన తన కుమారుడికి మరణదండని విధిస్తాడు. అంతటా రాజు యొక్క ధర్మనిరతిని మెచ్చిన అమ్మవారు ఆ బాలుని బతికించడమే కాకుండా విజయవాటికపురమునందు కొన్ని గడియల పాటు కనకవర్షాన్ని కురిపిస్తుంది. ఆనాటి నుంచి విజయవాడలోని అమ్మవారిని కనకదుర్గాదేవిగా పూజించడం మొదలుపెట్టారు. శరన్నవరాత్రుల్లో అమ్మవారికి స్వర్ణ కవచ అలంకారం కూడా చేస్తారు. కృతయుగానికి పూర్వం కీలుడు అనే యక్షుడు అమ్మవారిని గురించి తపస్సు చేసి ప్రత్యక్షం చేసుకుని ఆమెను తన హృదయ స్థానంలో నిలిచి ఉండమని కోరాడు. అమ్మవారు కీలుని పర్వతంగా నిలబడమని, తాను కృతయుగంలో రాక్షస సంహారం చేసిన తరువాత ఆ పర్వతం మీద నిలిచి ఉంటానని మాటిచ్చింది. కీలుడు కీలాద్రిగా మారి అమ్మవారి కొరకు ఎదురు చూస్తూ ఉన్నాడు. ఇచ్చిన మాట ప్రకారం అసుర సంహారం చేసి అమ్మవారు మహిషాసురమర్దిని రూపంలో ఇంద్రకీలాద్రిపై వెలసినట్లు శాసనాల ద్వారా తెలుస్తుంది. అమ్మవారిని సేవించుకోవడానికి ఇంద్రాది దేవతలు ఇక్కడికి తరచూ రావడం వల్ల కీలాద్రి ఇంద్రకీలాద్రిగా మారింది. ఆనాటి నుంచి ఈ పర్వతానికి ఇంద్రకీలాద్రి అనే పేరు వచ్చింది. ఆలయంలో అమ్మవారి విగ్రహం సుమారు 4 అడుగులు ఎత్తు ఉంటుంది. మిరుమిట్లు గొలిపే ఆభరణాలు పూలతో అలంకరించబడి ఉంటుంది. అమ్మవారి మూర్తికి 8 చేతులు ఉన్నాయి. ఒక్కో చేతిలో ఒక్కో ఆయుధం ఉంటుంది. అమ్మవారు త్రిశూలంతో మహిషాసురుని గుండెల్లో పొడుస్తున్న భంగిమలో ఉంటుంది. ఈ ఆలయంలో వెలసిన మహిషాసురమర్దిని తల్లి కనకవర్ణంతో వెలుగుతున్న కారణంగా కనకదుర్గ అయింది. శ్రీ దుర్గామల్లేశ్వర స్వామివారి దేవస్థానం కృష్ణానది ఒడ్డునే ఉన్న ఇంద్రకీలాద్రి పర్వతం పైన ఉన్నది. ఇక్కడ దుర్గాదేవి స్వయంభూగా వెలసిందని క్షేత్రపురాణం ద్వారా తెలుస్తోంది. ఆదిశంకరాచార్యుల వారు తమ పర్యటనల్లో ఈ అమ్మవారిని దర్శించి ఇక్కడ శ్రీచక్ర ప్రతిష్ఠ చేశారని ప్రతీతి. ప్రతి సంవత్సరం కొన్ని లక్షల మంది ఈ దేవాలయానికి వచ్చి దర్శనం చేసుకుంటారు. విజయవాడ కనకదుర్గాదేవి అమ్మవారికి ప్రతి సంవత్సరం దసరా పండుగల్లో శరన్నవరాత్రి ఉత్సవాలు అత్యంత వైభవంగా జరుగుతాయి. ఈ ఉత్సవాలలో అమ్మవారు ఒక్కొక్క రోజు ఒక్కొక్క అవతారంలో భక్తులకు దర్శనం ఇస్తారు. ఈ నవరాత్రుల్లో వచ్చే సప్తమి తిథి మూలా నక్షత్రం రోజున అమ్మవారి జన్మ నక్షత్రం సందర్భంగా అమ్మవారికి విశేషంగా సరస్వతీదేవి అలంకరణ చేస్తారు. ఈ రోజున వేలాది మంది భక్తులు, విద్యార్థులు తరలి వస్తారు.
అంతేకాదు ఆ రోజున అమ్మవారి సన్నిధిలో సామూహిక అక్షరాభ్యాసాలు కూడా జరుగుతాయి. దుర్గాష్టమి మహర్నవమి రోజుల్లో అమ్మవారికి విశేష పూజలు కుంకుమార్చనలు జరుగుతాయి. ఇక చివరి రోజైన విజయదశమి రోజున అమ్మవారు శ్రీ రాజరాజేశ్వరీదేవి అవతారంలో భక్తులను అలరిస్తారు. అదే రోజు సాయంత్రం కృష్ణానదిలో తెప్పోత్సవం జరుగుతుంది. ఇంద్రకీలాద్రిపై జరిగే కనకదుర్గమ్మ శరన్నవరాత్రి ఉత్సవాలను తిలకించేందుకు భారతదేశం నలుమూలల నుంచి ప్రజలు తండోపతండాలుగా వస్తారు. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం వారు అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పిస్తారు. కనకదుర్గమ్మ వారి భక్తులు భవానీ దీక్ష పేరుతో మండలం పాటు దీక్ష వహించి అమ్మవారి సన్నిధిలో దీక్షలను విరమిస్తారు. కనకదుర్గమ్మ దర్శనానికి వచ్చిన భక్తులు కృష్ణానదిలో పుణ్యస్నానాలు ఆచరించి ఆ తల్లిని దర్శించి తమ పిల్లాపాపాలను చల్లగా కాపాడు తల్లి అని వేడుకుంటారు. ఆ తల్లి కూడా అందరికీ చిరునవ్వుతో దర్శనమిచ్చి వరాలను ప్రసాదిస్తుంది. విజయవాడకు ఆ పేరు రావటం వెనుక మరో కథ కూడా ఉంది. పాండవులు వనవాసం చేస్తూ అడవులలో తిరుగుతూ దారుకవనానికి వచ్చినప్పుడు వారిని వేదవ్యాసుడు కలిసి వారిలో ఒకరిని తపస్సు చేసి శివుడిని మెప్పించి పాశుపతాస్త్రమును పొందమని సలహా ఇచ్చాడు. పాండవులు ఆ పనికి అర్జునుడిని ఎన్నుకున్నారు. అర్జునుడు ఇంద్రకీల పర్వతంపై ఒంటికాలిపై చేతులు పైకెత్తి పంచాగ్నుల మధ్య ఘోరమైన తపస్సు చేశాడు. శివుడు అర్జునుడి భక్తికి మెచ్చి ఇంకొంత పరీక్షించడానికి వేటగాని రూపము ధరించి ఒక ఎలుగుబంటిని తరుముకుంటూ వస్తాడు. ఇంతలో ఆ ఎలుగుబంటి అర్జునుడి వైపు వస్తుంది. గొప్ప క్షత్రియవీరుడైన అర్జునుడు వెంటనే తన విల్లంబులతో ఆ ఎలుగుబంటి పైకి బాణం విసురుతాడు. అదే సమయంలో వేటగాని రూపంలో ఉన్న శివుడు కూడా బాణం విసురుతాడు. ఈ రెండు బాణములు ఒకేసారి తగిలి ఎలుగుబంటి మరణిస్తుంది. ఇద్దరూ ఆ ఎలుగును చంపింది తానంటే తానేనని తగువుకు దిగుతారు. మాటలు కాస్త యుద్ధానికి దారితీస్తుంది. అర్జునుడు ఎంత గొప్ప వీరుడైనా శివుడి ప్రతాపం ముందు తట్టుకోలేక బాగా అలసిపోతాడు. అప్పుడు భగవంతుని అనుగ్రహం పొందడానికి మట్టితో శివలింగంను తయారు చేసి పూజిస్తాడు. తాను శివలింగం మీద వేస్తున్న పూలు వేటగాని మీద పడుతుండడం గమనించి సాక్షాత్తు శివుడే ఆ వేటగాడని గుర్తిస్తాడు. అప్పుడు శివుడు తన స్వరూపంతో ప్రత్యక్షమై అర్జునుడు కోరుకునే పాశుపతాస్త్రమును ప్రసాదిస్తాడు. ఆ అద్భుత క్షణాలకు గుర్తుగా ఇంద్రకీలాద్రిపై విజయేశ్వర స్వామి వారి గుడిని అర్జునుడు ప్రతిష్ఠించాడని ప్రతీతి. ఇంద్రకీలాద్రిపై బోలెడని రాతగుడులు ఉండేవి. కాలక్రమంలో అవి శిథిలమైపోయాయి. రాళ్ల కోసం క్వారీలలో తవ్వకాలు జరుపుతున్నప్పుడు అక్కడ కొన్ని రాతగుడులు బయటపడ్డాయి. వాటిని భద్రపరిచారు. దక్షిణ భారతదేశంలో ప్రసిద్ధ పుణ్యక్షేత్రాలలో ఒకటిగా అఖిలాండకోటి బ్రహ్మాండాలను కాపాడుతూ బెజవాడలోని ఇంద్రకీలాద్రి మీద కొలువై భక్తుల కోరికలు కోరిందే తడువుగా కోరికలు తీర్చుతున్న అమ్మలగన్న అమ్మ ముగ్గురమ్మల మూలపుటమ్మ ఆదిపరాశక్తి మన కనకదుర్గమ్మ తల్లి. ఇక్కడ మహారౌద్రంగా ఉన్న అమ్మవారిని ఆలయంలో శ్రీచక్రయంత్ర ప్రతిష్ఠ చేసి శాంతింపజేశారు. అప్పటి నుంచి అమ్మ పరమ శాంత స్వరూపిణిగా భక్తులకు కనువిందు చేస్తోంది. ఇక్కడ మరో విశేషం ఏమిటంటే స్వామివారికి దక్షిణంగా అమ్మవారు కొలువై ఉన్నారు. ఫ్రెండ్స్, విన్నారు కదా విజయవాడ దుర్గమ్మను గురించి, ఆవిడ యొక్క ఆలయ చరిత్రను గురించి. మీరు కూడా ఆ అమ్మవారిని దర్శించి అమ్మవారి యొక్క ఆశీస్సులను పొందుతారని మేము ఆశిస్తున్నాము. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.